స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొదలుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడండి? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. దేవుణ్ణి ఆధారముగా చేసుకొని ముందుకు నడిచిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. వారికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకనే దావీదు మహారాజు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. యెహోవా నాకు ఆధారము కాబట్టి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు, నాకు సహాయం చేసేవాడు ఆయనే అని మాట్లాడుతున్నాడు. మనము ఎవరిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాం? ఈ ఉదయకాలం మనం ఎవరిని ఆధారం చేసుకున్నాం? మనుషుల్ని ఆధారం చేసుకున్నామా? లేకపోతే మనకున్న ధనాన్ని ఆధారం చేసుకున్నామా? బంగారాన్ని ఆధారం చేసుకొని ధైర్యంగా బ్రతుకుతున్నామా? ఎవరిని ఆధారంగా చేసుకుని? ఇవన్నీ ఒక రోజుకి నశించిపోతాయి. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయని ఆధారం చేసుకొని మనం ధైర్యంగా ఉన్నామేమో. ఇవన్నీ ఒక రోజుకి నశించిపోతాయి. నిత్యం నిలిచేది జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఎలుగెత్తి మనం ఆయనకి మొర్రపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి, ఓర్పుగా సహనముగా నిలబడే వారముగా ఉండాలి. మనకు వచ్చే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనల్ని ఆయన తప్పించే సమర్థుడైన దేవుడు. కాబట్టి మనం ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయన్ని ఆధారము చేసుకోవాలి. ఆయనే మనకు ఆధారము. నా కొండ, నా కోట నీవే అని దావీదు మాట్లాడుతూ ఉంటాడు.